ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. చాలామంది కొన్ని ప్రదేశాలకి చాలా ధైర్యంగా వెళ్ళిపోతుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆసుపత్రి పని, అదేవిధంగా పోస్ట్ మార్టం రూమ్ దగ్గరికి ఆ దరిదాపులు వెళ్ళాలంటేనే గుండె ఒకటి కొడుతుంది అంటుంటుంటారు. సో అలాంటిది పోస్ట్ మార్టం రూమ్లోనే శవాలు వచ్చేటప్పుడు, మృతదేహాలు వచ్చేటప్పుడు, కుళ్ళిపోయిన మృతదేహాలు డిఫరెంట్గా అసలు వస్తుంటుంటాయి. వాటన్నిటితో సావాసం చేస్తున్న నారాయణ స్వామి గారితో అయితే మాత్రం మాట్లాడి అసలు పోస్ట్ మార్టం రూమ్ ఎలా ఉంటుందో, అసలు పోస్ట్ మార్టం అంటే ఏంటో, పోస్ట్ మార్టం చేయడం ఎలా చేస్తారు, ఎలాంటి ఇంప్లిమెంట్స్ యూస్ చేస్తారు, సో ఇలాంటివన్నీ కూడా మీకు చూపించేందుకు నేనైతే వచ్చేసాను చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోస్ట్ మార్టం గదికి. సో చాలామంది అనుకుంటారు ఇదంతా అవసరమని, చాలామందికి తెలియాలి. ఎందుకంటే పోస్ట్ మార్టం రూమ్ అనేసరికి మనం ఒక భయాందోళనలో మాత్రమే ఉంటాం, కానీ అది కరెక్ట్ కాదు. అసలు లోపల ఈ వాడే పరికరాలు ఉంటాయి చూడండి, ఆ పరికరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వాళ్ళు యూస్ చేస్తుంటారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నారాయణ స్వామి గారిని అడుగుదాం. నారాయణ స్వామి గారు నమస్తే అండి. పోస్ట్ మార్టం రూమ్ దరిదాపులు వెళ్ళడానికి ఈవెన్ ఏదైతే మృతదేహం ఉందో వారి తాలూకా బంధువులు కానీ ఎవరైనా సరే ఈ లోపలికి రావడానికి కూడా భయపడతారు. ఇప్పుడు కొంత ఒక 100 మందిలోకి 20 మందికి వస్తున్నారు, చూస్తున్నారు, కానీ లోపలికి ఎవరైనా ఎంటర్ అవ్వనివ్వరు. సో అసలు ఏం సార్ పోస్ట్ మార్టం రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బాడీని ఏం చేస్తారు అసలు? అంటే ఇన్ని ఉన్నాయి, నేను రాగానే చూడగానే ఇవన్నీ బాడీకి అసలు ఎలా యూజ్ చేస్తారు కొంత డీటెయిల్గా. ఓకే మేడం, ప్రతిది కూడా అవసరం బట్టి, కేసు యొక్క పరిస్థితిని బట్టి మాకు ఏది ఎలా యూజ్ చేయాలని చెప్పి మా సార్లు డాక్టర్స్ పర్యవేక్షణలో సార్లు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆ ఒక బాడీ స్థితిగతులు బట్టి మనము ఈ మెటీరియల్ యూజ్ చేయడం జరుగుతుంది మేడం. బాడీ రాగానే ఫస్ట్ అంటే ఇది బెడ్ కూడా చాలా నీట్గా ఉంది. అంటే బ్రతుకున్నప్పుడు ఎలాగా మనం చాలా మందికి వాల్యూ ఇవ్వలేము, బ్రతుకున్నప్పుడు ఎలా ఉన్నా సరే చనిపోయిన తర్వాత అయినా సరే వాల్యూ ఇవ్వాలనే విధంగా వారిని వేసే ప్లేస్ కూడా చాలా నీట్గా చేశారు ఇక్కడ. ఎస్ సార్, బాడీ వచ్చిన తర్వాత ఇక్కడ వేస్తారు, ఓకే, అంతవరకు అంటే ఇంతవరకు ఓకే. అక్కడ వాటర్ అంటే హెడ్ ఉంటుందా, అటువైపు లెగ్స్ ఉంటాయా? ఒక డౌట్. హెడ్ తూర్పు పక్క ఉంటుంది మేడం, అటుపక్క లెగ్స్ ఇటుపక్క పరవని పక్క ఉంటాయి మేడం. వీళ్ళకెలా పరవని బట్టి బాడీ పరిస్థితిని బట్టి మాకు డాక్టర్స్ మేడమ్స్ వాళ్ళు చెప్పే విధానం బట్టి వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఏ కేసుకి, ఓ పాయిజన్ కేసు వచ్చింది అనుకోండి, పాయిజన్ కేసుకి ఏ మెటీరియల్ తీయాలి, ఒక యాక్సిడెంట్ బాడీ వచ్చింది దాన్ని ఏ విధంగా అది టేకప్ చేయాలి సార్లు చెప్తుంటే నేను ఒకటి వాళ్ళు చెప్పే విధంగా చేస్తూ ఉంటాను మేడం. ఓకే సార్, బాడీని పెట్టిన తర్వాత మీరు అన్నట్టు పాయిజన్ కేసు కానీ కొంతమందిలో ఉండే అపోహ ఏంటంటే మొత్తం లోపల పార్ట్స్ అన్ని తీసి కుట్టేసి దగ్గరికి ఇచ్చేస్తుంటుంటారు, బాడీని ఏమీ ఉండదు, అలా ఉత్తి మొహాన్ని తీసుకువెళ్ళడమే అంటుంటారు. అలా ఏం జరగదండి. ఫర్ ఎగ్జాంపుల్ పాయిజన్ కేసు వచ్చిందండి, దాంట్లో అది పాయిజన్ కేసు ఏ పాయిజన్ తీసుకున్నారు అనేది ల్యాబ్కి పంపిస్తారు. మెటీరియల్ లివరు, కిడ్నీ, స్టమక్ అండ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగి, పెద్ద పేగి, బ్లడ్ శాంపుల్స్ సార్లు చెప్తారు ఇవి కలెక్ట్ చేయాలి. ఇవి తీసి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి మేడం, చిన్నవి. ఇవి వాటి కోసమేనా? ఎస్, ఈ బాటిల్స్ లో ఇలాంటి బాటిల్స్ లో లివరు, కిడ్నీ, హార్ట్ సంథింగ్ కేసుని బట్టి వాళ్ళు తీయమన్న మెటీరియల్ బట్టి తీసి వీటిలో వేసి ప్యాక్ చేసి సీల్ చేసి మనం ల్యాబ్కి పోలీసు వారు అదేను ప్రకారంగా వాళ్ళు వచ్చి దీన్ని తీసుకెళ్లి ల్యాబ్కి ఇస్తారు మేడం. ఇవన్నీ కరెక్షన్ చేసి వాళ్ళకి ఇస్తుంటాం. ఓకే, ఇక్కడ ఇన్ని ఉన్నాయండి. అసలు ఫస్ట్ ఈ తాళ్ళు దేని? ఈ తాళ్ళు ఏంటంటే బాడీ రాగానే కిందని తాళ్ళు పరిచి దాని మీద తారుపన వేస్తాం మేడం. తారుపన వేసి దాని మీద బాడీ కట్టడానికి, ఆఫ్టర్ పోస్ట్ మార్టం అయిన తర్వాత కట్టడానికి ఇవి బాడీని వేసిన తర్వాత మళ్ళీ మనం తాళ్ళు కింద పెట్టలేం కాబట్టి ఇదేనా కుట్టేది? అదే. ఈ దారం కూడా వెరైటీగా సాఫ్ట్ గా ఉంది, సిల్క్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది దారం కూడా. అండ్ సార్ ఇవి బ్లేడ్స్ ఏంటి సార్? అవి కటింగ్ బ్లేడ్స్ మేడం. వీటితోటే కట్ చేస్తారా? ఈ నార్మల్ మనం చూసే బ్లేడ్స్ కాదండి,
ఫస్ట్ బాడీ రాగానే ఈ Cut థ్రెడ్స్ వేస్తారు, థ్రెడ్స్ వేసి కింద టార్పన్ టార్పన్ వేసి అంటే వేస్తాం. టై చేసుకోవడానికి అది ఉంచుతాం. తర్వాత ఈ కటింగ్ బ్లేడ్స్ మేడం యాక్చువల్ గా సిట్టింగ్ చేయదు, అది సిట్టింగ్ ఇది ఓకే ఓకే. కటింగ్ మేడం. ఈ చిన్న బాటిల్స్ దేనికి? ఇందులో బ్లడ్ శాంపుల్స్ తీస్తాం మేడం. 10 grams బ్లడ్ శాంపుల్ తీసి ఆ కేసుని బట్టి, కేసుని బట్టి. దీన్ని బట్టి ఆ కేసు పరిస్థితిని బట్టి మా డాక్టర్స్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళ పర్యవేక్షణలో చేస్తాం. సరే, ఎందుకు పోస్ట్ మార్టము సూర్యోదయం తర్వాత సూర్యుడు అస్తమించక ముందు మాత్రమే చెయ్యాలి అనేసి అని అంటారు, వాస్తవమేనా? వాస్తవేనండి. ఎందుకలా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం అనేది డాక్టర్స్ డ్యూటీకి అటెండ్ అయ్యేసరికి 9 o'clock అటెండ్ అవుతుంది మేడం. రౌండ్స్ ముందు ఓపీ చూస్తారు ఒక 1 hour జస్ట్. ఈలో పోలీసు వారు వచ్చి ఇంక్వెస్ట్ 2 hours రాస్తారు మేడం. ఈ డాక్టర్స్ చూసి రౌండ్స్ అయిపోయే లోపు ఇంక్వెస్ట్ కంప్లీట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 10 నుంచి 11:30, 12 లోపు ఇంక్వెస్ట్ అయిపోద్ది. డాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్లు చూడడం అయిపోతుంది. ఆ తర్వాత పిఎంకి అటెండ్ అవుతారు మేడం. చనిపోయిన తర్వాత ఆ బాడీని చాలా పవిత్రంగా, అంటే మేము బయట అనుకునేది ఏంటంటే లోపల ఎలా పడితే అలా తోసేస్తారు, ఎలా పడితే అలా లాగేస్తారు, వాళ్ళ పని అయిపోయిందా లేదా అని చూసుకుంటారు. లోపల ఉన్నది మన బంధువు, మన చుట్టం అంటారు, కానీ లోపల బాడీ ఎక్కడికి వచ్చిన తర్వాత అసలు మీరు ఎలా చూస్తారు దాన్ని? యాక్చువల్గా మనిషి ఉండేటప్పుడు, బతికేటప్పుడు చేసే సర్వీస్ కంట చనిపోయాక ఎంత వీలుంటే అంత వీలని అన్నట్టుగా చక్కగా లాస్ట్ సారి చూసేది అది ఒకసారి మేమే కాబట్టి మనం బాడీని చాలా చక్కగా డీల్ చేసి టేకప్ చేసి వాళ్ళకి ఏ సమస్య కూడా పోన్లే చనిపోయిన మా బాడీని మాకు పిఎం చేసి చాలా చక్కగా చెప్పానే అనే సందర్భాలు కొన్ని వందల్లో ఉన్నాయి మేడం. అంటే మరి అయిపోయింది అంతా, ఉన్నదైనా లాస్ట్ మినిట్ చూసినప్పుడైనా కొద్దిగా నీట్గా ఉండాలి కాబట్టి ఈ రూమ్తో సహా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ నుంచే వెళ్తే వాళ్ళు వచ్చేసరికి మేము ఒక నరకంలోకి వచ్చామనే ఫీలింగ్ లేకుండా బాడీ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ అట్మాస్ఫియర్ అంతే. అది చేశాక మా వంతు మేము మ్యాక్సిమం చాలా చక్కగా చేసి పంపించాలనే అభిప్రాయంతో ఇప్పుడు మేము చూస్తాం మేడం. సార్, ఈ ఇంప్లిమెంట్స్ అన్నీ ఉండాలంటారా పోస్ట్ మార్టం చేసేటప్పుడు? ఉండాలి మేడం, డెఫినెట్లీ. డిసెక్షన్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ చేయాలి మేడం బాడీని. ఫస్ట్ కట్ చేయాలి బాడీని. ఆ కేసుని బట్టి లాస్ట్ టైం చెప్పాను, అది పాయిజన్ కేసు అయితే పాయిజన్ పరంగా, యాక్సిడెంట్లు అయితే యాక్సిడెంట్ పరంగా, హ్యాంగింగ్ అనుకోండి హ్యాంగింగ్ పరంగా, గ్రౌండింగ్ పరంగా ఆ యొక్క కేసుకి సంబంధించి మెటీరియల్ వాడడం జరుగుతుంది మేడం. ఓకే, ఇది సిజర్. దీన్ని ఏమంటారు? దీన్ని అలా చెప్పండి చాలు. ఇది స్పోర్ట్ మేడం. ఇది దేనికి ఉపయోగిస్తారు? ఇదే స్టెర్నమ్ బోను ఇక్కడ వస్తుంది మేడం. దాన్ని కట్ చేసేటప్పుడు తీసి దీంతో డీల్ చేస్తే అది పైకి లేస్తుంది మేడం. అప్పుడు కట్ చేయడానికి సింపుల్గా ఉంటుంది మాకు. గ్రౌండింగ్ కేసు అది. ఇదేంటి సార్ ఇది మేడం? ఇది స్ప్లైకింగ్ మేడం, అంటే లంగ్స్ కానీ లివర్ కానీ పట్టుకుంటే జారిపోతుంటాయి మేడం. కట్ చేసి చిన్న పీస్ కట్ చేసేటప్పుడు దీన్ని పెట్టి హోల్డ్ చేసి కట్ చేస్తే కొద్దిగా గ్రిప్ దొరుకుతుంది. ఓకే, వాటి కోసం ఈ చాక్స్ అన్ని కూడా షార్ప్ ఉంటాయి మేడం. సార్, కంపల్సరీగా సుత్తి అంటే మేము ఎలా అనుకుంటామంటే లోపల ఊహాగానం ఎన్నెన్నో సుత్తితో కొడతారా? సుత్తి ఈ కత్తి యూజ్ చేసేది ఏంటంటే హెడ్ స్కల్ ఓపెన్ చేయాలి మేడం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కల్ ఓపెన్ చేయాలి కాబట్టి ఇది ఫోల్డ్ చేసి దాన్ని ఫ్రెష్ చేయాలి మేడం. స్కల్ని ఫ్రెష్ చేసి దాన్ని ఓపెన్ చేయాలి. వెంటనే ఓపెన్ అయిపోద్దా? అది అవ్వదండి. ఈ పోస్ట్ మార్టం గారికి వచ్చేసరికి అన్నిటికి వచ్చేసరికి స్కల్లే మాకు కొద్దిగా చాలా ఇబ్బంది పడుతుంది మేడం. మిగతాదంతా లోపల బ్రెయిన్ అంతా చూసేసరికి భయం వేస్తుంది. మరి యాక్చువల్గా అయితే భయమే పడాలి. నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు, అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు కొంచెం భయం వస్తుంటుంది. అయినా మరి అలవాటు పడింది కాబట్టి ఇప్పుడు నేను ఒక 23 సంవత్సరాల నుంచి చేస్తాను మేడం, వాలంటీర్గా. సార్, వాలంటీర్గా అంటే ప్రస్తుతం సమాజంలో ఉన్న మనిషి లాభం లేనిదే దేనికి చేయరు. నేను అంటానని అనుకోకండి, లాభం లేనిదే. వాలంటీర్గా 20 years బట్టి మీరు పోస్ట్ మార్టం రూమ్ లో వచ్చిన బాడీస్ కి వాటికి అంటే చేస్తున్నారు వైద్యుల ఆధ్వర్యంలో. కానీ
అంటే ఒక చాలాసార్లు మాటలు విన్నాం, శవం మీద కూడా డబ్బులు ఏరుకుంటారు అనే మాట. అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి అనట్లేదు, అవును మేడం. నిజంగా చెప్తున్నాను. పోస్ట్ మార్టం ఇక్కడ అవుతుంటే బయటే బాడీకి ఇంత ఒక 1500 2000 వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా చూడకుండా లోపల మీ బాడీ అవుతుంది నీట్గా చేసి ఇవ్వాలంటే దాన్ని బయటే మాట్లాడతారంట. అది ఎంతవరకు వాస్తవం? అది అంత అపోహ అండి, ఊహ అది. అలా అయితే ఎక్కడ జరగదు. ఎందుకంటే ఆ పనే చేయాలనుకుంటే ఇంకో విధంగా డబ్బులు సంపాదించవచ్చు. మాగము కష్టపడుతున్నాం. ఇచ్చేవాళ్ళు ఉంటే వెయ్యో ఆశించడం తప్పులేదు. ఇవ్వని వాళ్ళ దగ్గర మనం అంత డిమాండ్ చేసి వాళ్ళని పీకు తినే పరిస్థితి రాదు. నాకు వచ్చినంతలో నేను కొంత ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను. మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అనాథ శవాలు ఎక్కడున్నా నా సొంత బండి, సొంత మనుషులతో ఏ రూపాయి ఆశించకుండా నేను అంత్యక్రియలు, హిందూ సాంప్రదాయ ప్రకారంగా అంత్యక్రియలు చేస్తుంటాను. చేస్తుంటారు. బట్ ఏంటంటే బయట ఒక మాట వినిపిస్తుంది, అంటే మీదని కాదు, ఎక్కడైనా ఒక బాడీ లోపలికి వెళ్ళిందంటే ఆ పేషెంట్, ఆ బాడీ పేషెంట్ సంబంధించిన వాళ్ళంతా కూడా బయటన అరే ఎంతో కొంత ఇస్తే మన వాడిది బాడీ పోస్ట్ మార్టం కొంచెం నీట్గా చేస్తారు, లేదంటే ఎలా పడితే అలా కొట్టేస్తారు, ఎలా పడితే అలా చేసేస్తారు అనేసని ఒక, అంటే వాళ్ళ మనసులో ఒక చిన్న భావన. అందుకైనా సరే ఫైనాన్షియల్ స్టాటస్ ఉండేవాళ్ళు ఇవ్వగలుగుతారు, లేదంటే కొంతమంది ఎంతో కొంత సప్పో చేసి ఇవ్వాలి, వాళ్ళు చేస్తున్నారు కదా అని అంటుంటారు. అంటే అది కాస్త ఇబ్బంది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటుందా, వాళ్ళు ఇబ్బంది పడతారేమో అలా అనేసి అని? నేను వాళ్ళు ఇస్తామన్నట్లు కూడా వాళ్ళు ఇచ్చే సమయంలో అక్కడ ఒక 100, ఇక్కడ ఒక 50, ఈ పక్కింటి కాడ, ఇరుగుంటి కాడ, పొరుగింటి కాడ తీసుకొని ఇచ్చే సమయంలో నేను ఎన్నోసార్లు ఆలోచించాను, చూశాను కూడా. నాకు ఒక నా వెహికల్తో తీసుకెళ్తే ఒక 1000 రూపాయలు ఇస్తామన్నారు అనుకోండి. అక్కడికి వెళ్ళి బాడీని దించాక వాళ్ళు 100, వీళ్ళు 50 అడిగేసి ఇచ్చేటప్పుడు నాకు ఒక 500 చాలండి అనే రోజులు నాకు చాలా ఉన్నాయి. చాలా అంటే అది రియల్. అది ఈ మన చీపురుపల్లి కాడికి వచ్చేసరికి మిగతా అదర్స్ హాస్పిటల్స్లో అది ఎలా ఉంటుంది ఏంటంది నా వరకు తెలియదు. నా చీపురుపల్లి నియోజకవర్గం వచ్చేసరికి నా వల్ల ఇబ్బంది అయిందని ఇంతవరకు ఈ 20 సంవత్సరాల్లో ఎవరికి ఏ సమస్య లేదు. కుదిరినంత వరకు మానవతా దృక్పథం కంపల్సరీగా ఉండాలి మేడం. డీకంపోజ్ బాడీస్ వస్తాయి. అవి వచ్చేటప్పుడు మినిమం ఆ డీకంపోజ్ బాడీస్ మనకు కొంత ఆ స్మెల్ నుంచి ఈ కొంత విముక్తి అలవాటు అయిపోతుంది కదా. అంటే ఎంత డీకంపోజ్ బాడీ వచ్చినా అయిపోతుంది మేడం. మాకు అనిపిస్తుంది ఏమో కానీ మీకు అనిపించదు కదా, అసలు స్మెల్ కానీ ఏమీ పెద్దగా అనిపించదు. మరి ఇంకా అది అంతే, అందులో నీలమైపోయాం, మరి అందులో మమకం అయిపోయాం తప్ప మరి ఇంకా వేరే అనిపించదు. ఎన్నో శవాలని నేను చెరువులు ఇక్కడ పోస్ట్ మార్టం సంబంధించి మీరు పాల్గొన్న ఎన్ని 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 పోస్ట్ మార్టం దీంట్లో మీరు పాల్గొన్నారు? నాకు తెలిసి 1850 దగ్గర, 1850 నుంచి ఈ 22 ఇయర్స్లో ఒక 1850 వరకు నాకు లెక్కకు వచ్చాయి. ఇంకా లేనివి చనిపోయినవి, నార్మల్ డెత్తులు గట్రా చనిపోయినవి ఎన్నో తీసుకెళ్ళి ఉంటాను. చిన్నపిల్లలవి ముఖ్యంగా లేడీస్వి చేసేటప్పుడు శుభ్రంగా అదే పాయిజన్ తీసుకునే ముందు ఫుల్గా తినేసినట్టు, అంటే లోపల ఫుడ్ అన్ని తెలుస్తాయి మేడం. లోపల ఏం తిన్నారు, ఫుడ్ ఉంటుంది మేడం. పోస్ట్ మార్టం గ్యారెంటీ డెఫినెట్లీ ఉంటుంది. అది ఇంకా జీర్ణం అవ్వదు కాబట్టి ఫుడ్ ఏదైనా తీసుకునేటప్పుడు గ్యారెంటీగా కట్ చేసేటప్పుడు స్టమక్ కట్ చేస్తాం. స్టమక్లో పాయిజన్ కేసు వచ్చింది అనుకోండి, స్టమక్ కట్ చేసేటప్పుడు అందులో ఎవ్రీథింగ్ మనం ఏది తీసుకున్నా అది మొత్తం ఉంటుంది. దాన్ని కూడా శాంపుల్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. చిన్నపిల్లల బాడీస్ చేస్తారు కదా, చేస్తాను. అసలు ఆ సందర్భం రాకూడదు. కానీ చిన్నపిల్లల బాడీస్ యాక్సిడెంట్ కేసెస్ కానీ ఏమైనా వచ్చేటప్పుడు అసలు చిన్నపిల్లల్ని పట్టుకోవడానికే యాజ్ ఎ ఉమెన్గా యాజ్ ఎ మెన్గా మనం ఎలా అంటే దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం కాదు, కానీ అదొక తెలియని భయం అయితే కాదు, కానీ తెలియదు. చిన్నపిల్లలు అనేసరికి మనం వెళ్ళడానికి సాహసించలేము. అలాంటిది వాళ్ళని కట్ చేసేటప్పుడు పాపం అభంశుభం తెలియని చిన్నపిల్లలు, వాళ్ళ ఫేస్ కూడా చూస్తుంటే ఇన్నోసెంట్ గా అనిపిస్తుంటుంది. సో అది వాస్తవమే. అటువంటి సందర్భాల్లో కూడా చాలా సార్లు మనసుకు బాధ అనిపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి తప్పదు, అక్కడ పిఎం చేయాలి, వాటని తెలుసుకోవాలనేటప్పుడు మరి సార్లు ఉంటారు కాబట్టి మరి వాళ్ళు చెప్పినప్పుడు మనకు చేయక తప్పదు. మాకు మనసు కలిసివేస్తుంది ఆ సమయంలో.
కానీ మరి భగవంతుడి మీద భారం వేసి చెయ్యక తప్పదు. సరే, మీరు 1800 దాటి పైచిలుకు పోస్ట్ మార్టం లో పాల్గొన్నాను, పోస్ట్ మార్టం చేశాను బాడీస్ ని వైద్యుల ఆధ్వర్యంలో అంటున్నారు కదా. ఇన్ని దాంట్లోని మీకు బాగా అంటే ఈ మధ్య వచ్చింది ఇక్కడికి పోస్ట్ మార్టం రూమ్, అప్పుడు ఇంకో దగ్గర ఉండేది ఏరియాలో, పాత హాస్పిటల్ దగ్గర ఉండేది. అక్కడ కావచ్చు, అక్కడ కూడా మీరే మేబీ ఉండి ఉంటారు. అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఇన్ని బాడీస్ లోని అసలు ఇలాంటి బాడీని నేను ఎప్పుడూ చెయ్యలేదు, ఏంటి ఇంత క్రిటికల్ గా ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఒక బాడీ వచ్చింది మేడం, సుమారుగా ఒక 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఏడికి గ్రామం ముందు తోటలో ఒక వృద్ధురాలు చనిపోయింది, కాలిపోయి తోట కాలి చనిపోయింది. సో ఇంక్లూడ్ ఏదో జరిగింది. ఆ బాడీ కనుక్కోవడానికి ఒక 5-6 డేస్ పట్టింది. ఆ సమయంలోన ఆ బాడీని పైకి పెద్ద లోయ నుంచి మీద తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అటువంటి సమయంలో మేము ఏదో కొంత హెల్ప్ చేస్తాం అనే వాళ్ళు ఎవరు కూడా నా 20 మైలు కాదు కదా, మినిమం ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్న తప్ప ఎవరు నా దగ్గరికి రాలేదు. ఆ బాడీని తీసుకురావడం అంతా తీయడం అంతా ఒక ఎత్తు అయితే, మార్చికి తీసుకొచ్చి పిఎం చేయడం అనేది అది చాలా ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అంత ట్రబుల్ పడిన బాడీ అన్నాడు. పురుగులు పడుతుంటుంటే దారుణంగా పురుగులు పడి మరి ఎలా ఉందంటే ఎక్కడ పట్టుకుంటే అక్కడ మొక్కలు బాగా బర్న్ అయిపోయి కాలిపోయి, మామూలు డెత్ అయితేనే పురుగులు పట్టింది కొంతలో కొంత, ఇంకా బర్న్ అయ్యి కాలిపోయిన దానికి పురుగులు పెట్టి అంటే అది చెప్పలేని పరిస్థితి అనమాట బాడీది. ఇవన్నీ వచ్చేస్తుంటే మొత్తం బాడీస్ పురుగులు వచ్చేస్తాయి మేడం. కొన్ని బాడీస్ అయితే జస్ట్ ఇలా పట్టుకుంటే ఒక రాడ్కి సిమెంట్ అంటే ఎలాగైతే తీస్తూ వచ్చేస్తుందో అలా దుమ్ము నిండిపోతుంది మేడం. దుమ్ము నిండిపోయి ఆ మొక్కలు మొత్తం చేతులకు వస్తాయి. నారాయణ స్వామి గారు, అంటే చావుల్లో కూడా పుట్టుకప్పుడు ఏమో కానీ చావుల్లో కూడా గొప్పోడు పేదోడు చావులు అన్నీ ఉంటుంటాయి. ఈ రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే చనిపోయిన మనిషి ఇంకా చనిపోయిన అనుకున్న గొప్పోడు చావు పేదోడు చావు అని ఉంటది అంటున్నాను కదా. సో అలాంటిది ఎవరైనా మహా గొప్ప వాళ్ళు, లేదంటే రాజకీయ నాయకులు, లేదంటే డబ్బున్న వాళ్ళు, వాళ్ళ బాడీస్ వచ్చేటప్పుడు మీరు ముందు అలర్ట్ అవుతారా? బాబాయ్ వాళ్ళు బాగా పేరున్న వాళ్ళు, వాళ్ళ బాడీ వస్తుంది, మనం చాలా జాగ్రత్తగా. లేదు, ఎవరైనా మీ పని ఇంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం గారు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక అది లాస్ట్ మినిట్ ఇక్కడ అంతా సమానమే. ఈ రూమ్లోకి ఎంటర్ అయ్యాక అది తను అక్కడ బతుకున్నంత వరకే పేదోడా ధనవంతుడా అనేది బయట వరకే. ఎప్పుడైతే చనిపోయి ఈ రూమ్లోకి అటెండ్ అవుతారో అక్కడ మాకంతా సమానమే, అందరూ ఒకటే. అందులో మరి ఎటువంటి తేడా ఉండదు, తేడా చూపడానికి ఏముండదు అక్కడ. అది మృతదేహం తాలూకు బంధువులు మీకు బయట రిక్వెస్ట్ చేస్తారా, బాగా పోస్ట్ మార్టం ఆవిడకి బాగా చెయ్యమ్మా అనేసి అని అంటారు కదా, వాళ్ళకి అది తెలియదు మేడం. బాగా చెయ్యాలి, ఏం చేయాలి, అసలు ఎలా చేయాలి? అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాయిజన్ కేసు వచ్చింది మేడం. కొందరు పెద్దవాళ్ళు ఉంటారు, లేదా కొంత తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే పోస్ట్ మార్టం చేయకంటే ఏమైనా ఇచ్చినట్టు చెయ్యండి, పోస్ట్ మార్టం జరగకంటే కొద్దిగా చూడండి. అది జరగని పని మేడం, ఎందుకంటే పిఎం చెయ్యిందే ఏ పాయిజన్ తీసుకున్నాడో ఎలా చనిపోయాడని తెలియదు. అలా చేయకుండా ఇవ్వాలనుకుంటే డాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళకి తెలియని అపోహతో అలాగిచ్చేయండి ఇలాగిచ్చేయండి అంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం డాక్టర్స్ వాళ్ళకి యాజ్ పర్ రూల్ ఎలా ఉంటే అలా చేయమని చెప్తారు. మేము ఆ డాక్టర్స్ చెప్పిన విధానంగా మేము చేసుకుంటూ పోతాం. మరి ఉప్పు ఎందుకండి ఇక్కడ ఇంత సాల్ట్ ఉన్నాయి? సాల్ట్ దేనికోసం? ఈ తీసే మెటీరియల్ లంగ్స్, కిడ్నీ, లివర్ ఇవి ఈ సాల్ట్ లో వేస్తే అవి డ్యామేజ్ అవ్వదు మేడం, డీకంపోజ్ అవ్వదు, నెక్స్ట్ పురుగు పట్టదు, సేఫ్ సైడ్ అన్నమాట. ఎంతసేపు ఉంచుతారు ఇక్కడ? ఉంటారు 1 month 2 months ఉంటాయి మేడం. కొన్ని కేసులు బట్టి లిక్విడ్ వేస్తారు మేడం. అవును మేడం, పెడతారు మేడం. ఓకే. సో ఏదైతేనే అందరం బతుకున్నంత వరకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ సమానమే. అయితే గొప్ప పుట్టుక గొప్ప చావు అంటుంటారు కదా. సో చావు అనేది కూడా గొప్పగా రావాలి ఇలాగా అంటే ఎవరైనా కోరుకునేది ఏంటంటే నిద్దట్లో అలా కళ్ళు మూసుకొని పోతే చాలు దేవుడా అలాంటి చావునివ్వు. కానీ ఈ పోస్ట్ మార్టం రూముల్లోకి వచ్చి మా బాడీస్ ని కట్ చేసుకొని దేవుడా ఆ నరకం అయితే వద్దనే ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు కదా, అది వాస్తవమే? అది వాస్తవేనండి. మరి అనుకూలం పరిస్థితులు బట్టి దైవజనం
ఇక్కడికి రావాలని రాసి పెట్టుంటే రాక తప్పరు. అంతే. ఇక్కడికి వచ్చినా కూడా కొంత హ్యాపీగా ఉంది, పరిసర ప్రాంతాలు కూడా బాగున్నాయని మనసు కొంత తృప్తి పడే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. లాస్ట్ టైం అయితే పాత హాస్పిటల్ కూడా అసలు ఆ రూమ్ ఇరుమైలు అనడానికి చాలా బాగుండేది. ఇక్కడికి వచ్చాక సూపరింటెండెంట్ గారు ఆధ్వర్యంలో కూడా ధారాళంగా రావాలి అంటారు కదా, మా నాయకులు ప్రోత్సాహంతో రూమ్ మంచిది కట్టారు. దీన్ని ఈ రోజుకి చక్కగా మెయింటైన్ చేసుకొస్తూ మన ఇల్లు చూసుకుంటున్నాం. మరి మీరు చూస్తున్నారు రూమ్ పరిస్థితి. అంటే ఇది శవాలు గది అయినప్పటికీ కూడా ఇది మీకు దేవాలయం. మాకు దేవాలయం, మాకు శివాలయంతో సమానం. శవం శివం సమానం. ఎస్ ఎస్. చూసారు కదా, చాలా మంది అనుకుంటుంటారు కదా పోస్ట్ మార్టం రూమ్లో ఏం చేస్తారు, అసలు పోస్ట్ మార్టం చేసేవాళ్ళు సరిగ్గా చేస్తారా, ఏముంది కసా కోసి పడేస్తుంటారు, వాళ్ళకి జాలి ఉండదు, వాళ్ళకి దయ ఉండదు అని చాలా రకాలుగా అనుకుంటారు. కానీ అలా ఉండదు. ఆయన చూసిన తర్వాత ఆయన మాటలో తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే బాడీ ఉందో శవాన్ని శివంలా భావిస్తారు. ఎన్నో బాధలు అనుభవించుంటారు, ఎంతో నరకం అనుభవించుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతంగా వారి ఆఖరి మజిలీలో మేము కూడా భాగస్వామ్యులు అవ్వాలి, వారి కుటుంబ సభ్యులకి ఎంతే జాగ్రత్తగా చెప్పాలి అనేసి అని అదే ఆలోచనతో 1800 పైచిలకు పోస్ట్ మార్టంలో ఆయన కూడా పాల్గొన్నారు. సో నారాయణ స్వామి గారు చెప్పిందంతా కూడా కాస్త భయం వేసిన ఆలోచింపజేసేలా ఉంది. అందుకోసం బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా విజన్.